నమస్తే వెల్కమ్ టు ఆద్య మీడియా నేను మీ స్వర్ణ ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు సినీ క్రిటిక్ విజ్ఞాన్ గారు. హలో అండి విజ్ఞాన్ గారు. హలో అండి. మళ్ళీ పెళ్లి సినిమా స్టార్ట్ అయిన దగ్గర నుంచి విడుదల వరకు కూడా ఏదో ఒక విమర్శ వస్తూనే ఉంది, ఇప్పటికీ వస్తూనే ఉంది, రైట్? అంటే అది కంటిన్యూ అవుతూనే ఉంది. సో ఈ మళ్ళీ పెళ్లి సినిమాని కృష్ణ గారికి అంకితం చేస్తున్నాము అంటూ నరేష్ గారు చెప్పడం తీవ్ర దుమారం రేగుతుంది ప్రస్తుతం. ఈ వార్త వల్ల ఏం జరిగింది? కర్మ కాకపోతే ఈ దరిద్రాలని మనం ఇంకా చూస్తా రోజు మాట్లాడుతూ ఉన్నాం. ఏంటో అంటే సర్లే, అంటే ఎందుకు మళ్ళీ మాట్లాడుకుంటున్నాము మన కర్మ అనుకోనంటే, చాలామంది వీళ్ళు చేసే ఈ చెండాలపు మాటలన్నీ కూడా జనాలు నమ్ముతున్నారు, వింటున్నారు కదా. కనీసం కొద్ది మంది అయినా వీళ్ళ బారిన పడకుండా జాగ్రత్త పడతారేమో అని మనలో మనం చేసే ఒక చిన్న ప్రయత్నం అంతే, అంతమించి ఇంకేం లేదు. సో యాక్చువల్గా May 31 ఇప్పుడు కృష్ణ గారి జయంతి ఉంది. సరే, కృష్ణ గారి జయంతి ఆల్రెడీ ఆయన చనిపోయినప్పుడు ఏం జరిగిందో మనందరికీ తెలుసు. జయంతి గురించి మాట్లాడుకుంటే, ఈ దరిద్రాన్ని కృష్ణ గారి జయంతికి అంకితం ఇస్తున్నాను అన్నాడు. ఏం మాట్లాడతాం అసలు. అండ్ నెక్స్ట్ అలాగే రియల్ లైఫ్లో బోల్డ్ కపుల్ అంటే కృష్ణ విజయ నిర్మల గారే డైరెక్ట్గా అసలు వాళ్ళిద్దరి బంధాన్ని చాలా పవిత్రమైన బంధంగా ఇటు ఇండస్ట్రీ చూస్తుంది, జనాలు కూడా చూస్తారు కూడా. ఎందుకంటే ఒకే ఇంట్లో ఉన్నారు ఇందిర గారు అండ్ విజయ నిర్మల గారు. అండ్ వాళ్ళు కొన్ని టర్మ్స్ కండిషన్స్ పెట్టుకున్నారు. వాళ్ళ వల్ల ఎవరు బాధపడకూడదు అనుకున్నారు, ఎవరు బాధపడలేదు కూడా. అవును, అర్థం చేసుకున్నారు. ఎందుకంటే వాళ్ళ బిహేవియర్ అట్లా ఉండింది. అవును కదా, వాళ్ళని ఎందుకు అర్థం చేసుకున్నారు అని మనం చాలా కొంచెం పెద్దవాళ్ళు చెప్పే మాటలు బట్టి ఏంటంటే వాళ్ళ బిహేవియర్ అట్లా ఉంది భార్యాభర్తలుగా. నెక్స్ట్ ఇక చూసుకుంటే ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్ అందరూ కూడా మామూలుగా లేకుండా ఆయన చావుని సర్వనాశనం చేసావు. ఆ సిట్యువేషన్ని మేమందరం జీర్ణించుకోలేకపోవచ్చు. కృష్ణ గారి చావు అనేది ఇంత ఉంటే నరేష్, పవిత్ర, లోకేష్ వీళ్ళ బరితెగింపు అనేది ఇంత ఉంది మ్యాటర్ న్యూస్లలో. సో అందరూ కూడా చాలా అసహించుకున్నారు. అసలు ఇంకా కొంతమంది అయితే అసలు ఏంటి ఇట్లాంటి సమాజంలోన మనం బతికేది, అంత దారుణంగా రియాక్ట్ అయ్యారు. అయిపోతే ఇప్పుడు సరే దాని మీద ఇంకా అంతకంత పెరుగుతా లాస్ట్కి అదంతా చిత్రీకరించి అందంగా పెట్టుకున్నాడు ఒక అందమైన ఫ్రేము. దాన్ని తీసుకెళ్ళి మళ్ళీ ఈయనకు అంకితం ఇస్తున్నాను అంటే, ఆయన పైగా జయంతి రోజు అంటే ఆయన చనిపోయిన రోజుకి వాల్యూ తీసేసి, చివరికి ఆయన బర్త్డేకి వాల్యూ తీసేసి ఏం చేద్దామని అంటే, ఏమైనా కక్ష సాధింప ఇది ఏమైనా కృష్ణ గారి పైన? ఆయన ఏమైనా చేయాలనుకుంటున్నారా? ఐ డోంట్ నో సీరియస్లీ. బట్ ఏం జరిగిందో ఇంత దరిద్రంగా జరిగిపోయింది. ఇప్పుడు ఆయన తీసాడు సరే, ఇదేదో కళాఖండం, అది ఎవరికీ అవసరం లేదో ముగ్గురు పిల్లల గొడవ. ఆవిడ తప్పేంటో ఆవిడకే తెలుసు, ఈయన తప్పేంటో ఈవిడకే తెలుసు. వాళ్ళు చెప్పుకున్న విషయాలు మనం మాట్లాడుకున్నాం అంతే. దాన్ని మళ్ళీ సినిమా తీసి మన మీదకి వదిలేరు. అమ్మ బాబోయ్, అప్పటికి మ్యాక్సిమం జనాలని ఆ సినిమా నుంచి అయితే కాపాడగలిగాం మ్యాక్సిమం. ఈ విషయంలో మాత్రం హ్యాపీ. ఇప్పటికీ కూడా ఇంకా ఏం చేస్తూ దాన్ని తీసుకెళ్ళి ఆయనకు అంకితం అంటే ఏమనాలి? ఇంకా ఫస్ట్ ఇంకోటి చెప్పు, కృష్ణ గారు పవిత్రని జాగ్రత్తగా చూసుకో అని నాతో చెప్పారు. కృష్ణ గారు కాదు, కృష్ణ గారి పాత్ర పోషించినటువంటి శరత్ బాబు గారు, అదేదో ఆ దరిద్రంలో సినిమాలో పోషించిన శరత్ బాబు గారు అన్నారు. ఈయనతో చెప్పాడంట ఈయన బాగా చూసుకోని. సరే బాగానే చూసుకుంటాడులే, ఏమైంది, చూసుకుంటున్నాడు కదా బాగానే. అంటే వాళ్ళకి కూడా కొంతమందికి డౌట్ వచ్చిందంటే, ఇప్పటికే 3 భార్యలు మార్చారు, మూడో ఆవిడ్ని తన్నాడు, ఇట్లా పడింది ఆవిడ, ఈవిడ్ని ఎక్కడ తంతాడో అని చెప్పేసి అనుకున్నారు. సో సరే పర్లేదు, వీళ్ళ వ్యవహారం మనకి ఎందుకు. నిన్న ఆదిశేషగిరిరావు గారు కూడా ఒక ఇంటర్వ్యూలో ఆవిడెవరో అడిగింది, ఇట్లా జరిగింది, నరేష్ ఎవరో తెలియదు అన్నారు. ఆయన ఎవడండి నాకేం సంబంధం అన్నాడు. కరెక్టే కదా. యాక్చువల్గా నరేష్ గారు ఈ వ్యాఖ్యల వల్ల ఇంతవరకు కృష్ణ గారి ఫ్యామిలీ బయటకు రాలేదు, రైట్? ఇప్పుడు మహేష్ బాబు గారిని ఎక్కడ చూసినా ఒక చిన్న విమర్శ, అంటే ఒకవేళ వస్తుంది తండ్రికి ఏమాత్రం వెళుతుందో అన్న ఉద్దేశంతో చాలా జాగ్రత్తగా ఉంటున్నట్లుగా చూస్తాం. విచిత్రం ఏంటంటే, నిన్న మహేష్ బాబు గారు మేం ఫేమస్ అనే సినిమాకి ప్రమోషన్ చేశాడు, రివ్యూ ఇచ్చాడు, బాగుంది అని చెప్పేసి.
వీళ్ళ తరఫున మూకలు ఆయన టార్గెట్ చేసి మహేష్ బాబు గారు మళ్ళీ పెళ్ళి మీద రివ్యూ ఇవ్వండి ఏంటది? వీళ్ళు తీయడం ఏంటి ఆ చెండాలన్నీ జనం మీద కుదరడం ఏంటి? మహేష్ బాబు గారు వచ్చి ఆయన పర్సనల్ లో ఏంటో అసలు మనకు అనవసరం. అది కృష్ణ గారి ఫ్యామిలీని తీసుకొస్తున్నారు, ఇది కరెక్ట్ కాదు అని కూడా అవసరం కృష్ణ గారి ఫ్యామిలీ చెప్తున్నట్టుగా. ఎందుకు కృష్ణ గారి ఫ్యామిలీ? ముఖ్యంగా ఘట్టమనేని ఫ్యాన్స్ ఉంటారు కదా, వాళ్ళు తీవ్రంగా విమర్శిస్తున్నారనే వార్తలు వస్తున్నాయి. అందరు కలిసి చెట్టుకు కట్టేసి రాళ్లతో కొట్టి తగలబెట్టేసి దరిద్రం వదిలిపోద్ది కదా, చెండాలం కాకపోతే. మరి ఏంటా మాటలు అంటే ఏంటి? ఇంతకన్నా మా పరువు తీసేది మనుషులకి జీవితకాలం ఎట్లా అట్లా? బట్ ఇంకా ఆయన తీసే ప్రతిదాన్ని కృష్ణ గారికి అంకితము, అదేంటో ఇదేంటో. మ్యారేజ్ వ్యవస్థ నాశనం అయిపోతుందంటే వీళ్ళు మాట్లాడాలి పెళ్లి వ్యవస్థ గురించి. మ్యారేజ్ వ్యవస్థ నాశనం అయిపోతుంది, ఇది వీళ్ళు చేసే వ్యాఖ్యలు ఇవన్నీ కూడా. బట్ ఓవరాల్గా చెప్పాలి అంటే మాత్రం కృష్ణ గారి జయంతి ఏమైద్దో నాకు తెలియదు, కానీ వర్ధంతి మాత్రం ఇప్పటికీ కూడా చాలామంది ఫ్యాన్స్ అక్కడికి వచ్చిన వాళ్ళు ఆయన చూడకుండా వెళ్ళిపోయామని చాలామంది పాపం అన్నారు. అంటే ఆ గచ్చిబౌలి నుంచి పద్మాలయకి గచ్చిబౌలి ఆయన చెప్పుకొచ్చాడు ఏంటంటే ఆ రాత్రి ఏదో చలి ఎక్కువగా ఉందంట, నాట్ సజెస్టబుల్, అంటే మీరందరు పెద్దవాళ్ళు అక్కడికి వెళ్తారు, మిగతా వాళ్ళకి కూడా ఏమన్నా అవుతుంది, వద్దు, ఏమన్నా ఈ వైరస్లు ఫంగస్లు అవన్నీ ఉంటే ఏసీలలో ఈజీగా వ్యాప్తి పొందుతాయి కదా, సో వద్దు, మీరు ఇంకెక్కడ చేయండి అంటే వీళ్ళు ఆ టైంలో ఆలోచిస్తే ఇంకేం తట్టల. ఆయనకు పద్మాలయ స్టూడియోస్ అంటే చాలా బాగా ఇష్టం అంట, పద్మాలయ స్టూడియోస్ అంటే చాలా ఇష్టం. సో అక్కడే చేద్దామని చెప్పి తీసుకెళ్లారు. బట్ అది ఇంతే ఉంది, వీళ్ళేమో అంతమంది ఉన్నారు. అండ్ ఎందుకు వీళ్ళు ఎక్స్పెక్ట్ చేయాలంటే 2500 మంది వస్తేనే అక్కడ ఇరుకు వాతావరణం, అలాంటిది 2500 ఫ్యాన్స్ సంఘాలు, అంటే ఒక్కొక్క సంఘంలో ఎంతమంది అర్థమైందా? తక్కువ 50 మంది ఉంటారు, తక్కువ ఒక్కొక్క సంఘంలో మళ్ళీ అంతమంది ఉన్నప్పుడు, అన్ని సంఘాలు వచ్చినప్పుడు ఇక చేతులు ఎత్తేయాల్సిన పరిస్థితి. వాళ్ళు కూడా పాపం ఇంకా చివరి చూపు చూసుకోకుండా రిటర్న్ వెళ్ళిపోయారు. సో వెళ్ళిన తర్వాత అందరూ సెలబ్రేట్ చేసుకుంది ఏంటంటే టీవీలో చూసి, అమ్మో ఇదా మేము చూడాలనుకున్నాము, ఇంకా నయం మేము చూడకుండా వచ్చేసాం, పర్వాలేదు కృష్ణ గారు మా మైండ్లో ఉన్నారు. లేకపోతే కృష్ణ గారు చనిపోయారు అనే వార్త కంటే కూడా మాకు ఒకవేళ అక్కడికి వెళ్ళుంటే ఆ వార్త కంటే ఎక్కువ మాకు ఇవే గుర్తొచ్చేవి. సో మాకు ఇవి గుర్తొస్తే ఇంకా మేము చచ్చిపోయినట్టే. అట్లాంటిది వాళ్ళు అనిపించి ఏం చేశారు, మోస్ట్లీ మేము వెళ్ళకపోవడం మంచిదే అయిపోయింది అక్కడికి, పర్వాలేదు అట్లీస్ట్ జయంతినన్నా మేము ఆయన తరఫున ఆనందంగా సెలబ్రేట్ చేసుకుంటాము. పైగా ఆయన లేని లోటు మాకు అట్లా ఏం లేదు, మేము చూడలేదు కాబట్టి ఆయన చనిపోయాడని మేము అనుకోము, ఆయన ఇంకా బ్రతికే ఉన్నాడు, మా మనసుల్లోనూ ఆయన ఉన్నాడు, మేము జయంతిని కూడా సెలబ్రేట్ చేస్తాం, ఆయన మేము ఇంత ఇదిగా చూసుకుంటున్నామని అనుకున్నారు. ఈ టైంలో ఇది తీసుకెళ్ళి ఆయన కృష్ణ గారికి అంకితం ఇస్తాను అనేసరికి మళ్ళీ ఫ్యాన్స్ అందరూ అయ్యో పాపం ఏంటి ఇట్లా అయిపోయింది మా పరిస్థితి అని చాలా ఫీల్ అవుతున్నారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.